హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మై ఛానల్. ఈరోజు మనకు ఆర్ఆర్బీ నుంచి 81 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో తెలంగాణ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ ప్లీజ్ హిట్ లైక్ బటన్ ఎంకరేజ్ మై ఛానల్. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో ఈ పోస్టులన్నీ కూడా మనకు డిప్లొమా అండ్ బీటెక్ బేస్ పైన ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని పూర్తిగా చూద్దాం. పర్సనల్ డిపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే మనకు ఈ సౌత్ వెస్టర్న్ రైల్వే నుంచి 81 పోస్టులను భర్తీ చేస్తున్నారు. దీంట్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్, అదేవిధంగా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ టీఏ అండ్ జేటీఏ కేటగిరీలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ కోసం వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఈ నెల 10వ తారీఖు నుంచి ఫిబ్రవరి 1 దాకా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. అండ్ ఆన్లైన్లో ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ ఆన్లైన్లో ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సీనియర్ టెక్నికల్ అసోసియేట్ దాంట్లో ఉన్నటువంటి 28 పోస్టులలో 14 అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. 4 ఎస్సీకి, 2 ఎస్టీకి, 8 ఓబీసీకి ఇవ్వడం జరిగింది. బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు అర్హులు. యాజ్ వెల్ యాజ్ జేటీఏ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ దాంట్లో చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 46 పోస్టులలో 24 అన్రిజర్వ్డ్ చేయడం జరిగింది. 7 ఎస్సీకి, 3 ఎస్టీకి, 12 ఓబీసీకి ఇవ్వడం జరిగింది. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు అర్హులు, లేదా ఎవరైనా డైరెక్ట్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. సో బీటెక్ సివిల్ ఇంజనీర్ చేసిన లేదా డిప్లొమా ఇన్ సివిల్ చేసిన వాళ్ళైనా కూడా అర్హులు. సో కేటగిరీ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ బేస్ పైన వర్క్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ సీనియర్ టెక్నికల్ అసోసియేట్లో కనుక చూసుకున్నట్లయితే 5 వేకెన్సీస్ ఉండడం జరిగింది. దీంట్లో 3 అన్రిజర్వ్డ్, 1 ఎస్సీకి, ఎస్టీకి ఎలాంటి వేకెన్సీ లేదు, ఓబీసీకి 1 ఇవ్వడం జరిగింది. దీంట్లో బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్లో చేసిన వాళ్ళు అర్హులు. సో ఇక్కడ వర్క్ వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో వీళ్ళకి వర్క్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ జేటీఏ కేటగిరీలో అన్రిజర్వ్డ్కి 1 పోస్టు, ఓబీసీకి 1 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఉన్నటువంటి 2 పోస్టులన్నీ కూడా వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. అండ్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళు అర్హులు. సో దీంట్లో బీటెక్ చేసిన వాళ్ళు కూడా అర్హులు. సో వర్క్ వచ్చేసి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్లో ఉంటుంది. సో ఓవరాల్గా కనుక చూసుకున్నట్లయితే సివిల్ ఇంజనీరింగ్ కేటగిరీలో మనకు ఎస్టీఏ అండ్ జేటీఏ, అదేవిధంగా సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ దాంట్లో ఎస్టీఏ అండ్ జేటీఏ కేటగిరీలో పోస్టులను భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మనకు స్క్రీనింగ్ అండ్ షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే, సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే సీనియర్ టెక్నికల్ అసోసియేట్కి గేట్ క్వాలిఫై ఉండాలి. సో 2013 నుంచి 2018 మధ్యలో గేట్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ని వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. 1:1 రేషియోలో 1 పోస్ట్కి 1 పర్సన్ని వీళ్ళు పిలుస్తారు. సో గ్యారంటీగా పర్సెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క అకాడమిక్ మార్క్స్ పర్సెంటేజ్ అనేది వీళ్ళు ఇక్కడ డిక్లేర్ చేయడం జరిగింది. జనరల్ కేటగిరీ వాళ్ళకి 60% పైన వచ్చి ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్కి 55% పైన, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50% పైన వచ్చిన వాళ్ళ అర్హులు. అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ దాంట్లో చూసుకున్నట్లయితే వాళ్ళకి డిప్లొమాలో కానీ బీటెక్లో కానీ వచ్చినటువంటి మార్కుల్ని మెరిట్ బేస్ పైన వీళ్ళ యొక్క పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని రిసీవ్ చేసుకుని దాన్ని బట్టి వీళ్ళు 1:1 రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలుస్తారు. సో ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నామినల్గానే ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళకి జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఎవరైతే డిప్లొమా కాకుండా గ్రాడ్యుయేట్ ఇంజనీర్ కానీ అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ రిలేటెడ్ ద జాబ్ అని అనుకుంటే మాత్రం వాళ్ళకు కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. దెన్ వాళ్ళకు కూడా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు. కాకపోతే మిమ్మల్ని మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదున్నా కూడా జేటీఐగానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఫర్దర్గా ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. సీనియర్ టెక్నికల్ అసోసియేట్ కింద మీకు ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. మీరు జూనియర్ టెక్నికల్ అసోసియేట్గా జాబ్ జాయిన్ అయితే మాత్రం జూనియర్ టెక్నికల్ అసోసియేట్గానే మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఈవెన్ దో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద ఎస్టీఏ. సో ఆ విధంగా వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళకి కనుక చూసుకున్నట్లయితే బీటెక్ ఆర్ డిప్లొమాలో జనరల్ కేటగిరీ వాళ్ళకి 60%, ఓబీసీ నాన్ క్రిమిలియర్ వాళ్ళకి 55%, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే ఎస్టీఏ క్యాండిడేట్స్కి సివిల్ అండ్ సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ కేటగిరీలో 20 నుంచి 33 ఇయర్స్, జేటీఏ కేటగిరీలో 18 నుంచి 33 ఇయర్స్. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇంకో ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీలో పోస్ట్ కనుక వస్తే వాళ్ళకి మాత్రం ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఓబీసీ కేటగిరీ అన్ని ఏజ్ రిలాక్సేషన్ మాత్రం వాళ్ళకి వర్తించదు. సో ఇక్కడ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే గేట్ స్కోర్ తీసుకొని సీనియర్ టెక్నికల్ అసోసియేట్ని రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క
అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి మార్కులను కన్సిడర్ చేసుకొని జూనియర్ టెక్నికల్ అసోసియేట్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత మీరు ఫీ చేయాల్సి ఉంటుంది. 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫీ పేమెంట్ వచ్చేసి జేటీఏ అండ్ ఎస్టీఏ ఇద్దరు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 2 పోస్టులకు అర్హులైతే మాత్రం, అంటే బీటెక్ క్యాండిడేట్స్ ఎవరైతే గేట్లో క్వాలిఫై అయ్యారో వాళ్ళు జేటీఏకి ఎస్టీఏకి రెండింటికి అప్లై చేయొచ్చు. అయితే రెండింటికి అప్లై చేయాలంటే మాత్రం ఈచ్ నోటిఫికేషన్కి 100 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి అప్లై చేస్తే 200 రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీజు రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఉమెన్ కేటగిరీ వాళ్ళకి ఫీ అనేది లేదు. ఓసీ అండ్ ఓబీసీ కేటగిరీలో మాత్రమే వీళ్ళు ఫీ అనేది తీసుకుంటున్నారు. అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి అక్కడ ఎలాంటి కోటా అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి వాళ్ళు జనరల్ కేటగిరీలో పోస్టులని ట్రై చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇక్కడ శాలరీస్ కనుక చూసుకున్నట్లయితే వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ని బట్టి, వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల్ని బట్టి ఇక్కడ వీళ్ళ కేటగిరీ వైజ్గా జెడ్ క్లాస్, వై క్లాస్ అండ్ ఎక్స్ క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్టీఏ కేటగిరీలో జెడ్ క్లాస్ వాళ్ళకి 32,000, వై క్లాస్ వాళ్ళకి 34,000, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ కేటగిరీ వాళ్ళకి 37,000 దాకా ఇస్తున్నారు. అండ్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్ దాంట్లో చూసుకున్నట్లయితే వీళ్ళకు జెడ్ క్లాస్లో 25,000, వై క్లాస్లో 27,000, ఎక్స్ క్లాస్లో 30,000 దాకా పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు వీళ్ళకు డైలీ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. వర్క్ని బేస్ చేసుకొని వర్క్ యొక్క పొజిషన్ బట్టి టీఏ, డిఏ, హెచ్ఆర్ఈ, ఏహెచ్ఆర్ఈ అలాంటి అలవెన్సెస్ అన్ని కూడా కలుపుకొని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీకు ఈ మినిమం 3,000 to 5,000 దాకా ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఫిల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఎలాంటి హాలిడేస్ కానీ, ఎలాంటి నేషనల్ హాలిడేస్, సండేస్ కానీ ఎలాంటివి కూడా ఉండవు. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చేసి 1 year. సో ఈ యొక్క అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ చూద్దాం. సో అప్లికేషన్ సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా న్యూ రిజిస్ట్రేషన్ అని. న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మన డైరెక్ట్గా ఈ పేజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా సెలెక్ట్ జేటీఏ ఆర్ ఎస్టీఏ అని. మీరు జేటీఏ అయితే జేటీఏ ఆర్ ఎస్టీఏ అయితే ఎస్టీఏ సెలెక్ట్ చేసి ఇక్కడ మీ యొక్క నేమ్, మీ యొక్క ఆధార్ నెంబర్, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చి ఇక్కడ యాక్సెప్ట్ క్లిక్ చేసి స్టార్ట్ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఒక నెంబర్ అనేది రావడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క ఫోటో, మీ యొక్క సిగ్నేచర్ అండ్ మీ యొక్క 10th మార్క్స్ మెమో అండ్ మీ యొక్క జేటీఏ డిప్లొమా కానీ, బీఈ కానీ ఏది చేసిన వాళ్ళు ఉంటే దాని యొక్క సర్టిఫికేట్, అదేవిధంగా ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఒకటి ఎస్టీఏ వాళ్ళకి. సో ఎస్టీఏ వాళ్ళకి మాత్రం గేట్ స్కోర్ యొక్క ప్రూఫ్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది లైక్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి. సో ఓబీసీ క్యాండిడేట్స్కి నాన్ క్రిమినల్ ఒకటి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా చేసిన తర్వాత మీ యొక్క రెజ్యూమే కనిపిస్తుంది కదా, రెజ్యూమే రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ పేజ్ రావడం జరుగుతుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ అనగానే మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మీరు లాగిన్ క్లిక్ చేసినట్లయితే ఇందాక ప్రొవైడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా ఫీ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ ఫీ పేమెంట్ ఒకటి చేసుకున్నట్లయితే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అటాచ్ అయిపోయి మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి ఫీడ్ అయిపోవడం జరుగుతుంది. సో వాళ్ళు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే రైల్వే నుంచి 81 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని డేటాతో కలుద్దాం. అప్పుడు స్టడీ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్ అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.